క్రిష్ బాధపడకురా, మనం ఇంటికి వెళ్దాంరా. క్రిష్ రా వెళ్దాం, పద. ఆగరా 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 ఆగరా. బిహారీ, నువ్వు రావాలనుకుంటే లోపలికి రా, కానీ నీతో పాటు ఆ నష్ట జాతకుణ్ణి మాత్రం ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు. అత్తయ్య, చిన్నపిల్లని పట్టుకుని ఆ మాటలేంటి? క్రిష్ నువ్వు పద. నేనేం తప్పు మాట్లాడలేదురా. ఇంత చిన్న వయసులోనే అమ్మని పోగొట్టుకున్నాడు. వాడి తండ్రి ఎవరో తెలీదు. ఇలాంటి నష్ట జాతకుణ్ణి ఇంకేమంటారా? పద్దు, కృష్ణలా అనొద్దు. ఏయ్, వాడికి నీ సపోర్ట్ ఏంటే? అరవకుండా కామ్గా ఉండు. అత్తయ్య, కనీసం మీకు కొంచెమైనా మానవత్వం ఉందా? ఒక చిన్న పిల్లాన్ని పట్టుకొని అన్నని మాట్లాడడానికి మీకు అసలు మనసెలా వచ్చింది? బావా, మా అమ్మ ఏమీ తప్పుగా మాట్లాడలేదు. ఏంటి? తప్పుగా ఏమీ మాట్లాడలేదా? వాళ్ళ అమ్మని కొందరు కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్లు చెర నుంచి తప్పించుకునే క్రమంలో ఆ కిరాతకులు పాప మా ఉన్న ఆటోని గుద్దేస్తే ఆటోతో సహా లోయలో పడి చనిపోతే ఇందులో ఈ పసివాడి తప్పే ఉంది. బ్యాట్మ్యాన్, నా వల్ల మీ అందరు గొడవ పడ్డాం. నాకు ఇష్టం లేదు. మీరు అన్నట్టే మా అమ్మ నా వల్లే చనిపోయిందండి. అరే క్రిష్, నేను నిజంగా నష్టజాతకుణ్ణి. బ్యాట్మ్యాన్, సిరి, నీ ఇక్కడుంటే నా నష్టజాతకం వల్ల మీ అందరికి కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. వద్దు బ్యాట్మ్యాన్, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. క్రిష్, అలా మాట్లాడకు. ఏయ్, నిన్ను కామ్గా ఉండమని చెప్పాం కదా. ఆగరా. ఎక్కడికి వెళ్తావురా? అసలు నువ్వెక్కడుంటావు? ఇంత చిన్న వయసులో నువ్వు ఒంటరిగా ఎలా బ్రతుకుతావు? ఇలాంటి వాళ్ళని చేరదీయడానికి చాలా అనాథ శరణాలున్నాయి. అక్కడ జాయిన్ చేద్దాంలే విహారీ. అత్తయ్యా, ఈ విషయంలో దయచేసి మీరెవరూ మాట్లాడొద్దు. బ్యాట్మ్యాన్, నా వల్ల మీ అందరు గొడవ పడ్డాం.
నాకు ఇష్టం లేదు బ్యాట్మ్యాన్. నేను వెళ్ళిపోతాను. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నా ప్రాణం ఇంకా ఉందిరా క్రిష్. అసలు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీ అమ్మేరా. నువ్వు మీ అమ్మ మీ ప్రాణానికి ప్రమాదం అని తెలిసినా కూడా మీ ప్రాణాలు తెగించి మరి నన్ను నా బిజినెస్ని కాపాడారు. నేను పీల్చే ప్రతి ఊపిరి మీ అమ్మ త్యాగం. ఇదిగో ఈరోజు నేను వీళ్ళందరి మధ్యలో ఉన్నానంటే ఆ రోజు మీ అమ్మ చేసిన ధైర్యం వల్లేరా. నా కోసం అంత చేసిన ఆ మనిషికి నీకు ఇంట్లో చిన్న చోటిచ్చి నీ బాధ్యత తీసుకోకపోతే నేను మనిషిని ఎలా అవుతానురా? నాలో ఇంకేం మానవత్వం ఉన్నట్టు? ఇక నుంచి క్రిష్ నావాడు. వాణ్ణి ఇంటి నుంచి వెళ్ళిపోమంటే నన్ను కూడా వెళ్ళమన్నట్టే. ఒకవేళ మీకు క్రిష్ ఇక్కడ ఉండడం నచ్చకపోతే నచ్చని వాళ్ళు నిరభ్యంతరంగా ఈ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవచ్చు. పండు బాబు. కృష్ణ లోపలికి తీసుకెళ్ళు. అలాగే బాబు. సహస్రా, ఈ పిల్లాడి విషయంలో ఇప్పుడు మనం తొందరపడకూడదు. అలా చేశామంటే విహారీ వాడి విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆ బుడ్డోడికి టైం చూసి పొగ పెడితే వాడే పారిపోతాడు. ఆ సంగతి మనం చూసుకుందాం. సహస్రా, నువ్వు అస్సలు టెన్షన్ పడకు.